వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. మరొకసారి ప్రపంచమంతా నిరాశ నిస్పృహలతో ఉంటుండగా దేవుని పట్ల మనం కలిగి ఉన్న అమోఘమైన గుణాల్లో కనికరం చూపించడం అనేది ఉన్నతమైన గుణం. ఈ గుణాన్ని ప్రతి క్రైస్తవుడు అలవాటు చేసుకోవాల్సిన అమోఘమైన లక్షణం. ఈ లక్షణం మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనం చూడగలుగుతున్నాం. ఆయన కరుణామయుడు, కనికరము చూపగలిగిన వాడు అన్న మాటలు ప్రభువుకు మాత్రమే చెందిన మాటలు. ఈ వాక్య భాగంలో నుండి, వాగ్దానంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందండి. మొదటిది, కంపాషన్ కమాండెడ్. దేవుని కనికరము ఆజ్ఞాపించబడినది. దాన్ని ఒక ఆప్షన్ లాగా కాకుండా ఒక ఆజ్ఞలాగా, ఆదేశంలాగా మనము సందేహపడు వారి మీద, జాలిపడుతున్న వారి మీద, ఆందోళనలో ఉన్న వారి మీద కనికరము చూపించాలి అనేది దేవుని ఆజ్ఞ ఉన్నది. ఇతరుల పైన ప్రేమ లేకుండా, కరుణ లేకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పటం అబద్ధముతో సరిపోల్చబడతా వచ్చింది. ఉదాహరణకి మంచి సమరని కథల్లో ఆ సమరయుడు గాయపడిన వ్యక్తి దగ్గర ఆగాడు, కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు, కరుణ చూపించాడు. మనం కూడా ఇతరుల పట్ల కరుణ చూపించే వారంగా ఉండాలి అనేది దేవుని లక్షణం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. క్రీస్తు లాంటి ప్రవర్తన గురించి మనం ఆలోచన చేయొచ్చు. క్రీస్తు ప్రవర్తన అంతా 4 సువార్తల్లో ప్రత్యేకంగా రాయబడతా వచ్చింది. మత్తయి సువార్త 9:36లో ఆయన జనసమూహములను చూసి వారి మీద కనికరపడి అన్నమాట కనిపిస్తుంది. యేసుక్రీస్తు కనికరమునకు, కరుణకు పరిపూర్ణమైన ఉదాహరణ. అంత మాత్రమే కాదు, లాజరు సమాధి దగ్గర ఏడ్చినప్పుడు ఆయన కనికరం కనిపిస్తూ ఉంది. ఎవరు ముట్టుకోలేని కుష్ఠరోగుల్ని యేసుక్రీస్తు ప్రభు ముట్టుకొని తాకినప్పుడు ఆయన కనికరం మనకు కనిపిస్తూ ఉంది. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టినప్పుడు కూడా ఆయన కనికరము మనకి వ్యక్తపరచబడతా వచ్చింది. అంత మాత్రమే కాదు, ఒకసారి ఒక వ్యక్తి ఇలాగన్నాడంట, ఎవరైనా దేవుణ్ణి చూడాలి అనంటే కనికరముతో ఉన్న యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానుడిగా చూడొచ్చు అని చెప్పాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కన్సర్న్ ఫర్ లాస్ట్ వన్. తప్పిపోయిన వారి పట్ల మనము ఆందోళన, కనికరమును చూపించే వారంగా ఉండాలి. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఆయన నశించిపోయే వారి పట్ల కనికరము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. క్రీస్తు లేకుండా ప్రతిరోజు అనేకులు చనిపోతూ ఉన్నారు. చిట్ట చివరిసారిగా సువార్త చెప్పి మరణించే వారిని మనం ఎప్పుడు కనికరం చూపించామో ఒకసారి చెక్ చేసుకోవాలి. తప్పిపోయిన ఆత్మ గురించి మనకేమన్నా పరితాపము, ఆందోళన ఉందా అన్న విషయాన్ని కనికరం పట్ల మనకున్న మక్కువను గురించి తెలియజేస్తూ ఉంది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చేంజ్ త్రూ మెర్సీ ఆర్ కంపాషన్. ఓర్పు ద్వారా, దయ ద్వారా, కనికరము ద్వారా మార్పుని మనం కోరుకోవాలి. ఒక దయగలిగిన మాట, కనికరము కలిగిన మాట పెద్ద పెద్ద సవాళ్ళను అది మార్చగలదు. ఒకసారి ఆత్మహత్య చేసుకుంటున్న ఒక కుమారుడు వైపున రోడ్డు మీద వెళ్తున్న ఆయన చిరునవ్వు నవ్వాడంట. ఆ నవ్వు అతని మరణాన్ని ఆపింది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన కంపాషన్, మన కరుణ ఇతరుల సందేహాలను నివృత్తి చేసేదిగా ఉండాలి, వారిని రక్షించేదిగా ఉండాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మీరు ఆజ్ఞాపించినట్లుగా అనేకుల పట్ల మేము కరుణ కలిగిన వారంగా మమ్మల్ని ఆయత్తపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.